ఈరోజు చాలా ముఖ్యమైన మాట అండి. చాలామంది గ్రహించనిది, చాలామంది గుర్తించని, చాలామందికి మరుగు చేయబడినవి. ఈరోజు మాట, ఈరోజు అంశం, ఈరోజు వాక్య అంశం ఏంటంటే, మీ జీవితాల్లో ఎంతోమంది తెలిసి తెలియక ఆపర్చునిటీస్ని, అవకాశాలని కోల్పోతున్నారు. దేవుడు అవకాశాలు ఇవ్వక కాదు, దేవుడు అవకాశాలు పంపించక కాదు, కానీ అవకాశాలు ఇస్తున్నప్పటికీ అవకాశాలని గుర్తించకుండా అవకాశాలు మీ చేయి దాటిపోతున్నాయేమో, అవకాశాలని మీరు అది మరుగైపోయిందేమో. ఇందాక చెప్పినట్టు ఒక జింక ఏదో లోకంలో ఉంది, మెలకువగా లేదనుకోండి, దాని ప్రాణాన్ని కోల్పోతుంది. అదే రీతిగా మన జీవితంలో కూడా వేర్ వాకింగ్ ఫాస్ట్ రైట్ ద ఆపర్చునిటీస్. మన ముందే ఉంది అవకాశం, మన ముందే ఉంది ఆపర్చునిటీ, కానీ మనము అలాగనే దాన్ని దాటి నడుస్తూనే ఉన్నాం. we're నాట్ లుకింగ్, ఎదురు చూడట్లేదు, అసలు చూడట్లేదు, ఎదురు చూడట్లేదు, నాట్ ఎక్స్పెక్టింగ్. ఏదో నా జీవితం అట్లా వెళ్ళిపోతుందిలే, ఏదో నా జీవితం అట్లానే. చాలామందికి నా జీవితం రొటీన్ అండి, నా జీవితంలో ఎంతో డల్నెస్ ఉంది, ఎంతో నార్మల్గా ఉంది నా జీవితము, ఏమీ లేదు, ఏమి ఉత్సాహకరమైనవి ఏది లేదు అన్న పరిస్థితిలో ఉన్నారేమో. కానీ ఈరోజు దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఇఫ్ యూర్ ఎక్స్పీరియన్సింగ్ డల్నెస్, ఇఫ్ యూర్ ఎక్స్పీరియన్సింగ్ సేమ్నెస్, ఇట్ ఈస్ నాట్ గాడ్స్ ఫాల్ట్, ఇట్ ఈస్ yours. ఎందుకంటే ఎన్ని అవకాశాలు నిజంగా మీరు గ్రహించి చూడండి, అది మీకు రావాల్సింది, అది మీకు దక్కవలసింది, అది మీరు పొందుకోవాల్సింది. కానీ దాటిపోయిన తర్వాత గ్రహిస్తారు, అయిపోయిన తర్వాత అయ్యో నేను ఆపర్చునిటీ మిస్ చేశానే, అయ్యో అవకాశం పోగొట్టుకున్నానే అని అంటూ ఉంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుండి 17 వచనాలు చూసినట్లయితే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అంటే మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ ద ఆపర్చునిటీ. చాలామంది మనలో అజ్ఞానులుగా ఉన్నాము. అంటే మన ముందున్నప్పటికీ కూడా మనకి గ్రహింపు లేదు, మన ముందున్నప్పటికీ కూడా మనకి తెలియట్లేదు ఇది దేవుడిచ్చిన అవకాశం అని. అవివేకులుగా ఉండకండి. డోంట్ బి సో, ఇఫ్ ఐఎమ్ టాకింగ్ టు బ్లంట్, ఫర్గివ్ మీ, బట్ లెట్ మీ పుట్ ఇట్ ఆన్ స్ట్రీట్, బికాస్ వై పాలిష్ ఇట్? వీఆర్ సో డమ్. ఎంత నైవ్గా, ఎంత అవివేకులుగా, ఎంత అజ్ఞానంలో ఉంటామంటే మన ముందు ఉన్నప్పటికీ కూడా మనం గ్రహించట్లేదు. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, యూఆర్ ఫూలిష్, యూఆర్ అన్వైజ్, యూఆర్ నాట్ రికగ్నైజింగ్ వాట్ గాడ్ హ్యాస్ పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించుకోండి. ఒకవేళ చక్కటిది దేవుడు మీ ముందే పెట్టాడు, ఇది కాదులే అదేమో, ఇది కాదులే అదేమో, ఇది కాదులే అదేమో అంటూ చాలామంది దేవుడు వారి ముందు పెట్టింది కూడా గ్రహించకుండా తప్పుత్రోవ పడుతున్నారండి. ఈ లోకంలో మరి ముఖ్యంగా నేటి తరంలో మరి ముఖ్యంగా విమెన్కి ఎట్లా అంటే టూ మెనీ క్వశ్చన్స్ కదా. యూ హ్యావ్ టూ మెనీ క్వశ్చన్స్, టూ మెనీ డౌట్స్, యూర్ ట్రైంగ్ టు రేషనలైజ్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కదానికి అన్నీ చూస్తూ ఇట్లా చేస్తే ఏమవుతుంది, అట్లా చేస్తే ఇటు ఏమవుతుంది, ఇట్లా చేస్తే ఏమవుతుంది, యాంగ్షియస్ థాట్స్, యాంగ్షియస్ క్వశ్చన్స్, ఓవర్ థింకింగ్. ఇక్కడ ఎవరైనా ఓవర్ థింకింగ్ మహానుభావులు ఉన్నారా? ఓవర్ థింకింగ్ అబౌట్ ఎవ్రీథింగ్, ఓవర్ ఎగ్జామినింగ్ ఎవ్రీథింగ్, ఓవర్ క్వశ్చనింగ్ ఎవ్రీథింగ్, ఓవర్ డౌటింగ్ ఎవ్రీథింగ్. అన్నిటినీ అట్లా చేయొద్దు అని చెప్పట్లేదండి. అవివేకులంట అన్ని గుడ్డిగా నమ్మేస్తారంట. కానీ ఇప్పుడు ఎట్లాగైపోయిందంటే, నాకు ఆన్సర్ ఉంటే తప్ప నేను ముందుకు వెళ్ళను, నాకు ఇది సరిగ్గా అనిపిస్తే తప్ప, లేకపోతే నేను అంత తిరిగి చూసి అనుభవించి అంత చేసిన తర్వాత ఇది దేవుని చిత్తం. దేవుని చిత్తం అంటే దూకేయండి, దేవుని చిత్తం అంటే తెగించేసేయండి, దేవుని చిత్తం అంటే ఇంకేం మాత్రము ఇది దేవుని చిత్తము అని గ్రహించేంత వరకు మీరు కావాలంటే క్వశ్చన్స్ అడగండి. గిద్యోను కూడా అడిగాడు, దేవా నిజంగా ఇది నువ్వు చెప్పావా, నిజంగా నువ్వు అన్నదా? మోషే అడిగాడు ప్రశ్నలు, ఇది ఎలాగా, షో మీ హౌ ఇస్ ఇట్ పాసిబుల్, హౌ కెన్, నేను నీ దగ్గర నుండి వస్తున్నానని వారికి రుజువు ఏంటి అన్నప్పుడు మోషే క్వశ్చన్స్ అడిగినప్పుడు దేవుడు రుజువులు ఇచ్చాడు. గిద్యోనికి కూడా దేవుడు రుజువులు ఇచ్చాడు, సైన్స్ అండ్ కన్ఫర్మేషన్స్ ఇచ్చాడు. ఈరోజు మీరు కన్ఫర్మేషన్స్ అడుగుతున్నారేమో, సైన్స్ అడుగుతున్నారేమో, ప్రామిస్ అడగండి, అడగాల్సిందంతా అడగండి, దేవుని అడగండి.
కానీ వచ్చిన తర్వాత దేవుని చిత్తాన్ని తెలుసుకున్న తర్వాత మరలా am I taking in the wrong step? Am I really in God's path? Am I really అంటూ నిజంగా అది మీ చేయి దాటిపోయిన తర్వాత అయ్యో, అది చేయి దాటిపోయిన తర్వాత లేకపోతే వయసు దాటిపోయిన తర్వాత అవకాశం పోగొట్టుకున్న తర్వాత నో పాయింట్ ఆఫ్ క్రైయింగ్, నో పాయింట్ ఆఫ్ సెయింగ్ వై హ్యావ్ ఐ మిస్డ్ ఇట్. ఈరోజు మన జీవితంలో అందరికీ రెండు ఉంటాయండి. ఈ మాటలు విన్నుంటారు చాలాసార్లు, కానీ గ్రీక్ వర్డ్స్ కైరోస్ అండ్ క్రోనోస్. క్రోనోస్ మూమెంట్ అంటారు, కైరోస్ మూమెంట్ అంటారు. క్రోనోస్ అంటే ఏంటంటే ఇప్పుడు అన్ని యథావిధిగా జరిగేది, క్లాక్స్, క్యాలెండర్స్, స్కెడ్యూల్స్. ఈ పలానా టైంలో ఇట్లా ఉంటుంది, ఈ పలానా టైంలో ఇట్లాగే జరుగుతుంది. ఇట్స్ ఆల్ అబౌట్ క్వాంటిటీ. క్రోనోస్ అంటే ఏంటంటే యథావిధిగా నేను పలానా టైంకి 8 o'clock నేను జాబ్కి వెళ్తున్నాను, అంత ఒక స్కెడ్యూల్ ప్రకారంగా క్లాక్ ఈ టైంకి ఇట్లా ఉంటుంది అని. కానీ కైరోస్ మూమెంట్ ఎట్లుంటుందంటే అది ఎప్పుడు వస్తుందో తెలియదు, అన్ఎక్స్పెక్టెడ్. ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ, ఇట్ ఈస్ అ క్వాలిటీ మూమెంట్, ఇట్ ఈస్ అ డెసిసివ్ మూమెంట్. మీ జీవితంలో ఎంతమందికి ఆ కైరోస్ మూమెంట్ ఇప్పటికే మిస్ అయ్యారు? దేవుడు ఒక అవకాశము, ఇదిగో దేవుడు దర్శించు కాలమున ఆయనని వెతకండి. ద టైమ్ ఆఫ్ విజిటేషన్, దట్ ఈస్ ద కైరోస్ మూమెంట్. కైరోస్ మూమెంట్ ఏంటి? నువ్వు అనుకున్నట్టు నువ్వు అనుకున్న స్కెడ్యూల్ కాదు, నువ్వు ఆ టైంలో, ఆ సమయంలో, ఆ స్థలంలో ఉన్నప్పుడు నువ్వు గ్రహించగలిగితే ఆపర్చునిటీని, దట్ ఈస్ యువర్ కైరోస్ మూమెంట్, దట్ ఈస్ యువర్ డిసిసివ్ మూమెంట్, దట్ ఈస్ యువర్ ఆపర్చునిటీ. మీ జీవితంలో నిజంగా కైరోస్ మూమెంట్ కోసము ఎదురు చూస్తున్న వారు ఉన్నారా? ఎప్పుడు ఎదురు చూడాలంట, ఎక్స్పెక్టెంట్, ప్రిపేర్డ్, అలర్ట్, మెలకుగా ఉండాలంట, ప్రిపేర్డ్గా ఉండాలంట. ఈ ఆపర్చునిటీ కాకపోతే ఇంకోటి వస్తుందిలే అని అంటుంటారంట. చాలామంది అట్లే ఉన్నారండి, అందుకనే జీవితాలు చాలా పోగొట్టుకుంటారు. సేవకుల్లో, రాజుగారి జీవితంలో ఒక మంచి పద్ధతి ఏంటంటే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వ్యర్థంగా తీసుకోరు, ఏ ఒక్క అవకాశం కూడా చనువుగా తీసుకోరు. అది చిన్నదేంటి పెద్దదేంటి, చిన్న మీటింగ్ ఏంటి, 10 మంది ఏంటి, ఒకలేంటి, 10 మంది ఏంటి, 100 మంది ఏంటి, 1,00,000 మంది ఏంటి, ఎవ్రీ ఆపర్చునిటీ హీ గివ్స్ ద బెస్ట్. అండ్ దట్ ఈస్ హౌ వీ ఆల్ వర్క్. టీంలో కానీ మేమంతా కానీ ఆయన చెప్పేది ఏంటంటే, ఉన్న ఈ అవకాశము గివ్ యువర్ బెస్ట్. ఇదే నీ ఆఖరి రోజులాగా చేయి. ఈ రోజు నువ్వు చచ్చిపోతే ఎలాగ చేస్తావు, ఇదే నీ ఆఖరి రోజు. యూ వాంట్ టు లీవ్ అ స్టేట్మెంట్, యూ వాంట్ టు లీవ్ అన్ ఇంప్రెషన్, యూ వాంట్ టు ఇన్వెస్ట్ సంథింగ్ ఇన్ సంబడి అని అంటే, హౌ వుడ్ యూ డూ ఇట్ అంటారు. సో ప్రతిరోజు దేవుడు మనకిచ్చే గొప్ప అవకాశము రేపు ఎప్పుడు వస్తుందో కాదు. ఈరోజు చాలామంది ఉద్యోగాలకు వెళ్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, భయంగా వెళ్తారు, వస్తుందా రాదా అన్నట్టే వెళ్తారు. కానీ ఎట్లా వెళ్ళాలి తెలుసా? నాకు వస్తుంది అని వెళ్ళాలి. అంటే నిశ్చయించుకోవాలి, మనస్సులో నిశ్చయించుకోవాలి. ఆ ధైర్యము, ఆ కాన్ఫిడెన్స్, దట్ ప్రిపరేషన్, దట్ ఎవ్రీథింగ్. యూ షుడ్ నాట్ బి రిగ్రెటింగ్ లేటర్, వై హ్యావెంట్ ఐ డన్, వై హ్యావెంట్ ఐ గివెన్ ద బెస్ట్ కాదు. నేను నా బెస్ట్ ఇచ్చాను, వాళ్ళకి తగ్గలే, ఇట్ వాజంట్ ఎనఫ్ ఫర్ దెమ్, సో ఇట్స్ ఓకే, ఐ విల్ ట్రై మై బెస్ట్ నెక్స్ట్ టైం సమ్వేర్ ఎల్స్ అని అట్లా ఉండాలి. కానీ అసలు వస్తుందా రాదా భయంగా, యూ డోంట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, యూ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, యూ డోంట్ బిలీవ్, ఏదో భయంగా అలాగా జీవితంలో వెళ్ళిపోతే you won't get anything. But you really want something, you want a kairos moment, always be ready, always be expectant, always be alert. ఎంతమంది జీవితాలు అవకాశాలు పోగొట్టుకున్నారు. దేవుడు మీకు అవకాశాలు ఇవ్వక కాదు, అవకాశాలు ఇచ్చాడు. పోన్లే, ఎవరికోసంలే అన్నట్టు నిర్లక్ష్యంగా ఉంటారు చూడండి. అందుకని అలాగా చేయి దాటిపోతూ ఉంటుంది. ఉద్యోగం ఏంటి, ఎక్కడ ఫేవర్ ఏంటి, చాలామంది ఫేవర్ ఎందుకు పొందుకోరు తెలుసా అండి? నిర్లక్ష్యత, లెథార్జిక్ అంటే ఏముందిలే, అన్నీ లాక్కుంటూ డ్రాగింగ్. బీ కేర్ఫుల్, ఇట్ ఈస్ యువర్ ఫాల్ట్ ఇఫ్ యూ నాట్. వాళ్ళు ఎందుకు అంత టాప్లో ఉన్నారు, మేము ఎందుకు ఇక్కడ ఉన్నామంటే వాళ్ళు దే గ్రాబ్డ్ ద ఆపర్చునిటీ, దే మేడ్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ ద ఆపర్చునిటీ, దే డిడ్ నాట్ నెగ్లెక్ట్ ఇట్, దే డి నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. చనువుగా తీసుకోలేదు. చిన్న అవకాశం అంటే టేక్ ద బెస్ట్, మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ ఇట్.